మూవింగ్ ఆన్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కూల్చివేతకు కుట్ర చేశారని, చెక్ డ్యాములు కూల్చివేత పరిణామాలు చూస్తుంటే తమ అనుమానాలు బలపడుతున్నాయి అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం వచ్చాక అన్నీ బయట పెడతామన్నారు. ఒకవేళ అది పేల్చివేత కాకపోతే రిపేర్లు చేయడానికి నిర్మాణ సంస్థకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని బదనాం చేయడానికి పెట్టిండ్రు. ఆ పిల్లర్ కుంగిపోలే 100% నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చివేయడానికి జిలిటిన్ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేడిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈరోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బయట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు? ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేడిగడ్డ పేల్చేసి కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా మళ్ళీ అదే కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి మొత్తం నీళ్ళకి డిజైన్ చేస్తారు వీళ్ళు.